వచ్చిందమ్మా ఈ పిల్లగానికి తెలుగు మంచిగా వస్తారా తాత అను తెలుగు భాష మనకు ధనము తెలుగు భాష చరిత్ర గణము అక్క చెప్పిన మాటే వినాలే ఎదురు మల్లకూడదు. అక్క గారు నమస్కారము. మీరు ఉదయం ఎప్పుడు మేల్కొంటిరి? నేను చూడనే లేదు. సత్తి నేను పొద్దుగా లేడికి తోలినా నువ్వు ఏడ వెళ్ళావు ఇప్పుడు? ఉదయముననే లేచి కాళ్ళ నృత్యాలు రీడ్చుకొని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమును సందర్శించినాను. అక్కయ్య గారు కథలు వడకు చెప్తున్నా. నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ముచ్చట అరస్కరమ్మని చెప్పినా కదా, ఏడదాకా వచ్చింది అది? ముఖ్యమంత్రి కార్యాలయంలో అంతకంటే ముఖ్యమైన చర్చల మీద చర్చ జరుగుతున్నందుకు అక్కడికి వెళ్ళినాను. అబ్బా నువ్వు అట్లా మాట్లాడుతుంటే చీమలు వారినట్టున్నది. ఆడ బువ్వ కూర వండి పెడుతున్నారని ఆసన మురక చూసురికినావా? అక్కయ్య గారు అడావిడిలో మధ్యాహ్న భోజనము మర్చిపోయినాను. దయచేసి నాకు పంపియగలరు? ఏంది తమ్ము ఇవాళ ఉప్పు పసుపు పెట్టి నాలుకే గీరుకున్నావా? చక్కగా మాట్లాడుతున్నావు. సరే సరే గాని ఫస్ట్ కమ్ టు ఆఫీస్. ఆంగ్ల భాష వ్యామోహం తెలుగుకి ఒక శాపం. మాతృభాషను ప్రేమించు, పరభాషను గౌరవించు. ఎందుకు గిట్లా మాట్లాడుతున్నావు? ఇవాళ నీకేం పుట్టింది రోగం? భోజనమైన తర్వాత నోట్లా నీళ్లు పోసుకొని బుక్కలిచ్చి అని యాక్టు అని ఉంచవలను. అప్పుడు కిరీంలన్నీ ఊసిపోతాయి. మళ్ళా పండుకునే ముంగట గిలాసను గరం చేసి గోరువెచ్చని పాలు తాగవలను. ఒరే సత్తిగా నన్ను ఇసికించకరా, నువ్వు గిట్లా మాట్లాడుతున్నావేంది? ఎలక్ట్రికన్లు లేవు, ఆర్తలు లేవు. వేసవి కాలం ఎండలు మండుతున్నాయి. ఒక పక్క దాహం, ఇంకొక పక్క నీళ్ళ కరువు. ఏమైంది మా సాఫిట్ రక్కకు? చూడు తమ్మి, నువ్వు ఇట్లానే మాట్లాడితేవంటే నీళ్లు లేని బాయిలో బండ కట్టుకొని నేను దుంకుతా. చిన్నగా ఉన్నప్పుడు మనం పుస్తకంలా నేర్చుకున్న భాషను మతికి తెచ్చుకొని మాట్లాడి మన మాతృభాషను కాపాడుకోవాల్సిందిగా మనవి. ఏంది మన మాతృభాషను గౌరవించాలా? నా గౌరవాల తమ్మి, ఎవరు చెప్పిరు తమ్మి నీకు? అక్క ఇలా మాతృభాష దినోత్సవం కదా అక్క. అక్క నువ్వు కూడా గిట్లనే మాట్లాడు, మంచిగా ఉంటది. ఒరే అసలు మాతృభాష అంటే ఏమనుకున్నావు నువ్వు? 1వ వాచకం నుంచి 5వ వాచకం వరకు నేర్చుకున్న భాషనే మన మాతృభాష అంట అని మన బల్లె పంతులు చెప్పాను. నీ ముఖం పుస్తకాలలో చదివిందే మాతృభాష ఎట్లయితది? మనమ్మ మనకు చిన్న ఉన్నప్పుడు నేర్పిందే మాతృభాష అంటారు తమ్మి. కారక్క ఇగో రామయ్య తాత రైలు బండి ఎక్కి విజయవాడ వెళ్ళి అటు నుంచి అంటే విశాఖపట్నం వెళ్ళి ఇసున కర్ర తెచ్చుకొని ఇసురుకొనేను. రాముల తాత రైలుకి రామగుండం పోయిందని ఎందుకు రాయలేదు మరి? కారక్క పుస్తకాలు ఉన్నరే మాతృభాష అక్క. ఉదయాన్నే లేచి పేర తీసుకొచ్చి కల్లాఫీస్ అల్లి కూరగాయలు తరిగి వండుకొని తినమని నేర్చుకున్నా. అట్లా కాదురా, ఎగిలి వారంగా లేచి పెండ తెచ్చి అలుకు జల్లి అంగడి పోయి కూరగాయలు తెచ్చి బువ్వ కూర వండినా. గిదిరా మన మాతృభాష. అక్క పుస్తకాలలో చదువుకున్నది మాతృభాష కారా అక్క? తమ్మి సత్తి, పుట్టినప్పటి సంది మన కుటుంబంలా అన్నదమ్ములు అక్క చెల్లెలతోని సమాజంతోని మాట్లాడు నేర్పిందే అమ్మ. మా అమ్మ నేర్పినారి. మా అమ్మకు సర్వే రారు కదా అక్క, గా మేడ నేర్పుతుంది. అది కాదురా, మన దురదృష్టం ఏంటంటే మనం చిన్నప్పుడు మాట్లాడింది ఒకటి, నేర్చుకున్నది ఒకటి. అసలు మాతృ అంటే ఎవరు? మాతృ అంటే నా అక్క చూసినాక చిన్నగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కాడ ఆఫీసులో టీవీ పెట్టిండ్రక్క, అందులో రామాయణం వస్తుండక మాతృశ్రీ అంటే అమ్మక రాక. అదేరా, మనం మాట్లాడే భాషనే మాతృభాష అంటారు. మన తెలంగాణ భాష యాస ఇప్పటిదాకా పుస్తకంలోకి రాలేదు, ఇప్పుడిప్పుడే కోర్సెస్ చేస్తుండ్రు. పుస్తకంలో ఉన్నదే మాతృభాష అంటూ అనుకోని నేను మొత్తం బట్టి పట్టిన పొద్దుగాలర్సంది. ఉత్తగానే వేస్ట్ అయిపోయినరా నాయన. ఉత్తగానే నన్ను నేర్చుకున్నా. ఏం నేర్చుకో, నేను పొద్దుగాల లేచి ఎక్కడన్నా పోతాంటానా అంట ఉదయమా గిదయమానా నాకేమొద్దది. మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి ఇప్పటి సంది మనం ఇంట్లో ఏది మాట్లాడతామో పుస్తకంలో కూడా అదే రాస్తారు. ఓ పొరగళ్ళు, మన మాతృభాష మాట్లాడాలంటే మా తీన్మార్ వార్తలు చూడండి, పొల్లు పోకుంటూ వస్తుంది మీకు.